ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలనిగాక. మీ అందరికీ శుభాలు కలనిగాక. బాగున్నారండి? మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు, పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్యాల చేత ఆశీర్వదింపబడుదురుగాక ప్రభువైన యేసుక్రీస్తు నామములో. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. దేవుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ తన నామానికి మహింపరుచుకుంటున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. అంతేకాకుండా ఈ ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకి మన ఆరాధన టీవీ ఛానల్లో బర్నింగ్ ఫైర్ మినిస్టర్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నందుకు వందనాలు. అనేక మందికి మీరు పంపిస్తున్నందుకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని పుష్కలంగా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. మంచిది ప్రియులారా, రండి. దేవుని తెలియనటువంటి ప్రజలకి నా వంతు ఒక మాట చెప్పనివ్వండి. ఇక్కడ 16వ అధ్యాయము 4వ వాక్యం కీర్తనల గ్రంథంలో ఏం రాశాడంటే అంటే, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. ఇది జీవగ్రంథం ప్రియులరా, ఇది జీవగ్రంథం. నేను అందుకే గతసారి మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, హైందవ సహోదరులు సహోదరులు అందరినీ కూడా నేను ఆహ్వానించాను. 23వ తేదీ డిసెంబర్లో ఇన్వైట్ చేసిన తర్వాత ఇదొక్కటే నేను ఆధారం చెప్పాను. మీరు బొట్లు, కాటుకలు కానీ, గాజులు కానీ, పువ్వులు కానీ తీయనవసరం లేదు. మీ ఇంటి పేరు, మీ పేర్లు మార్చుకోవసరం లేదు. మీ జాతి, కుల మతాలు కూడా మార్చుకోవసరం లేదు. మీ మనసు మార్చుకుంటే సరిపోతుంది. అలాగని చెప్పి ఏ క్రైస్తవులను చూసి మీరు అనుసరించిన అవసరం లేదు. ఇందులో క్రీస్తుని అనుసరిస్తే సరిపోతుంది. ఎక్కడక్కడ మీరు వెతికిలాట పడవసరం లేదు. ఓకేనా? అలాగని చెప్పి ఏ చర్చలకు పరిగెట్టమని చెప్పేసి నేను చెప్పట్లేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే ఇది సత్య గ్రంథం, ఇది సత్యవేద గ్రంథం. ఈ ప్రపంచంలోనే అతి పరిశుద్ధ గ్రంథం ఏది అని అంటే ఇదొక్కటే ఉంది. ఇది ధైర్యంగా గుండె మీద చేయి వేసుకొని ప్రతి క్రైస్తవుడు కూడా చెప్తాడు. క్రైస్తవుని యొక్క బిహేవియర్ అంటే ప్రవర్తన విధానం బాగలేకపోవచ్చు, కానీ ఈ బైబిల్ కరెక్ట్. బైబిల్లో ఉన్నటువంటి ఒక అక్షరం కూడా పొల్లిపోదు. ఇందులో రాసినటువంటి ప్రతి వాక్యం కూడా ఆత్మదేవుడైనటువంటి పరమాత్మని యొక్క ఇష్టపూర్వకంగా మనుషుల ద్వారా రాయబడిన గ్రంథం ఇది. కనుక ఇది ప్రపంచానికి ఛాలెంజ్ పూర్వకంగా ఉంటుంది. ఇది బ్రతుకులు మార్చేటువంటి గ్రంథం, పాపాలను క్షమించే గ్రంథం, నరకం నుండి తప్పించే గ్రంథం, మోక్షానికి చేర్చే గ్రంథం, బ్రతుకు దినాలన్నీ కూడా క్షేమంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత పిల్లా పాపల ద్వారా జీవింపచేసే గ్రంథం. అది నేను చెప్పడం జరిగింది ప్రియులారా. కనుక
ఈ గ్రంథంలో ఏమంటున్నాడంటే, యెహోవాను విసర్జించి విడిచి లేదంటే వేరొకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరించును. ఇది క్షమించాలి, నా మాట కాదు, ఇది బైబిల్లో ప్రభు అన్నమాట. అర్థం చేసుకోవడం చాలా కష్టం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం అంటే ఆత్మదేవుని యొక్క సహాయం ఉంటే చదువుతుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంటుంది. ఏదో మామూలుగా క్లాస్ పుస్తకాలు లేదంటే మామూలుగా నవల్స్ చదువుతున్నట్టు లేదంటే ఇంకేదో చరిత్రలు చదువుతున్నట్టు చదివినట్లయితే అర్థం కాదు. ఇది తెలుగే. ఇది 2800 భాషలకు పైగా తర్జుమా చేయబడింది, ట్రాన్స్లేట్ చేయబడింది. చాలా గొప్ప గ్రంథం. చదవడం చదివేస్తాం, అర్థం చేసుకోవడం చాలా కష్టం, దాన్ని అన్వయించుకోవడం చాలా కష్టం, దాని ప్రకారం నడుచుకోవడం కొంచెం కష్టం. ఏం లేదు, మంచిగా అంతే. ఇదంతా ఏం చెప్తున్నాను అంటే, నీ సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తను నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించు. రెండో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. అంతే. వాడు మనిషి కదా. ఎందుకు అంటున్నాడంటే, నీ ప్రక్కవాడు కూడా నా రూపం పెట్టబడిన వాడే, నీ ప్రక్కవాడు కూడా నా ఊపిరి చేత ఊదబడినటువంటి వాడు. నువ్వు ఎలాగైతే నన్ను పీల్చుకుంటున్నావో నేను ఊదినటువంటి ఊపిరిని వాడు కూడా అట్టి విధంగానే పీల్చుకుంటున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు. హల్లెలూయా. కాబట్టి ఆ ఊపిరి ఒక్కసారిగా పైకి పోయిందనుకోండి, శరీరం గడ్డకట్టేస్తుంది. అంటే శరీరం మీద స్పర్శ ఉండదు. ఇంకా దాన్ని ముళ్ళతో గుచ్చినా పువ్వులతో గుచ్చినా ఏమీ తెలియదు. అందుకనే ఊపిరి దానికి ప్రధానం. ఆ ఊపిరి పేరే ఆత్మదేవుడు. ఎందుకంటే సూర్యచంద్ర నక్షత్రాదులన్నింటినీ కూడా సృష్టించాను నా నోటి మాట ద్వారా, భూమి ఆకాశాన్ని కూడా సృష్టించాను నా నోటి మాట ద్వారా. సృష్టించిన తర్వాత ఆ నేల మట్టి తీసి నా పోలిక చొప్పున నా రూపంతో నా చేతుల ద్వారా నిన్ను సృష్టించాను. అందులో నా జీవవాయువును ఊదాను నేను. అంటే నేను జీవిస్తున్నటువంటి వాయువు ఉంది కదా నాలోని, ఆ వాయువు అంటే ఆ గాలి నీ ముక్కు రంధ్రాల్లో, నాసిక రంధ్రాలలో నుంచి నేను ఊదగా నువ్వు జీవ ఆత్మ అయ్యావు అని చెప్పేసి అంటున్నాడు. ఆ జీవాత్మ ఒకసారి బయటికి పోతే శరీరానికి స్పర్శ ఉండదు. అయితే అది బ్రతుకు దినాలన్నీ కూడా ఆ జీవాత్మ పరమాత్ముడితో స్నేహం చేసిందా, దురాత్మడితో స్నేహం చేసిందా? పరమాత్ముడితో స్నేహం చేస్తే మంచి గౌరవం, మర్యాద, ప్రశాంతత అన్నీ కూడా మంచి. అదే దురాత్మడితో స్నేహం చేస్తే అసూయ, ద్వేషం, కుల్లి, కుట్ర, అశాంతి, అవివేకం, అజ్ఞానం, అనాలోచన, ఆందోళన, ఆటంకాలు, అడ్డంకులు, అనర్థాలు, అవిశ్వాసం, అపవిత్రత ఇవన్నీ కూడా వస్తాయి. ఇది దురాత్ముడికును పరమాత్ముడికి ఉన్న తేడా. అందుకని వీడు బ్రతుకు దినాలన్నీ కూడా వాడి సృష్టికర్త ఎవడో తెలుసుకోకుండా, అడ్రస్ ఎవరో తెలుసుకోకుండా దురాత్మని యొక్క గుప్పెట్లో బందీ అయిపోయి, ఇదే నేను నమ్మిదే సత్యం, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, వాడు పట్టుకున్నటువంటి ఆ కాళ్ళు పక్కన పడేస్తాడు, దాన్ని లెక్క పెట్టాడు, ఆ కింద ఏలాడుతున్నటువంటి కాళ్ళు లెక్కెడతాడు. ఆ విధంగా ఈరోజున ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి అందరూ కూడా రేపొద్దున కళ్ళు మూస్తే శరీరం మట్టి కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ మట్టి కాదు కదా, పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి, లేదంటే దురాత్ముడి దగ్గరికి వెళ్ళాలి. దురాత్ముడి దగ్గర ఏముంది? వాడి స్థలం పేరేం పేరు? నరకం. ఎందుకంటే సృష్టికర్త స్థానాన్నే అలంకరించబోయాడు, మోసం చేయబోయాడు, ఆశించాడు, తప్పు చేశాడు, కింద పడ్డాడు, వాడికి ఉన్నటువంటి లెవెల్స్ అన్నింటినీ కూడా పోగొట్టుకున్నాడు. వాడికి నరకం సృష్టించబడింది, అగ్నిగుండం అనేటువంటి నరకాగ్ని. అందుకని వాడి స్థలం నరకాగ్నిగుండం. పరమాత్మని యొక్క స్థలం స్వర్గం, పరలోక రాజ్యం, మోక్షరాజ్యం, వైకుంఠ రాజ్యం. అక్కడికి వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఏది కావాలో నువ్వు భూమి మీద జీవిస్తుండగానే నువ్వు నిర్ణయించుకుంటే అది నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో ఉంది. ఎవరు నిన్ను బలవంతం చేయరు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవటం, ఎందుకంటే అన్నిటిని కూడా పరిశీలించి ఏది మంచో ఏది చెడో తెలుసుకొని దాన్ని రిసీవ్ చేసుకొని అవలంబించడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని స్తోత్రం కలను గాక. ఈ మాటలనే విత్తనాలు
మన హృదయాన్ని నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయనుగాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది ప్రియులారా, రండి ఇప్పుడు వాక్యానికి వద్దాం. ఇక్కడ 1 యోహాను 4:4 ఏమంటాడంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీలో నాలో. ఎందుకంటే ప్రియులారా, గొప్పవాడు ఉన్నాడు కనుకనే గొప్ప పనులు జరిగిస్తాడు. గొప్పవాడు ఉన్నాడు కనుకనే గొప్ప కార్యాలు జరిగించుకుంటాడు. గొప్ప పేరుని తీసుకొస్తాడు, గొప్ప మనసునిస్తాడు, గొప్ప జీవితాన్ని ఇస్తాడు ఆయన, గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన, గొప్ప కుటుంబాలను ఇస్తాడు ఆయన. గొప్ప గొప్ప గొప్ప. నువ్వు మంచివాడితో స్నేహం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, చెడువాడితో స్నేహం చేస్తే చెడు బుద్ధులు వస్తాయి. ఇక్కడ అంటాడు, వాక్యంలో అంటాడు కదా, నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం కూడా అక్కడే ఉండను అంటాడు. కాబట్టి నీ హృదయం ప్రతీది కూడా ఆయన ఆచితూచి చెప్తున్నాడు. ఆయన ఎక్కువగా ఎవరి మీద అంటే నీలో ఎవరుండి నడిపిస్తున్నాడు, నీలో ఎవరుండి నిన్ను పోషిస్తున్నాడు, నీలో ఎవరుండి నీ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు, నిన్ను ఎవరు పిలుచుకొని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆయన మీద నీ మనసు పెట్టమన్నాడు ఆయన. చాలామంది ఏంటంటే మనిషిగా చూసుకుంటున్నారు. ప్రభువా నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, ప్రభువా నేను పురుగు లాంటి వాడిని, ప్రభువా నేను మట్టి లాంటి వాడిని, చెట్టు లాంటి వాడిని. మనమే కించపరుచుకుంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి మహిమ ఐశ్వర్యం అంటే మట్టి ఘటంలో పెట్టినటువంటి మహిమ ఐశ్వర్యాన్ని మనం మర్చిపోయి మనమే తగ్గించుకుంటూ అపవాదికి, లేదంటే శత్రువుకి, లేదంటే సాతానుడి గడికి దొరికిపోతున్నాం. మనం దేవుడిచ్చినటువంటి మాటల్ని మనం ధ్యానించుకోకుండా, దేవుడిచ్చినటువంటి మహిమ పైన మనం ఏకాగ్రత పెట్టకుండా, ఆధారపడకుండా, ఆ మాట వినకుండా మన సొంత కార్యాలు, సొంత ఉద్దేశాలు, సొంత తెలివి చొప్పున, సొంత ఆలోచన చొప్పున మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. భారం భరించలేక పడిపోతున్నాం. అదే బరువు అయినప్పుడు కూడా, అది సంసార బరువు అవనివ్వండి, సంపాదన బరువు అవనివ్వండి, లేకపోతే అనారోగ్యాల బరువు అవనివ్వండి, అనర్థాలు అవమానాల బరువు అవనివ్వండి, ఏ బరువైనా సరే మనలో ఉన్నటువంటి వాడు గొప్పోడు కాబట్టి మనకి చేత కాదు ఏది దాన్ని తృణీకరించుకోవడం కానీ, తొలగించుకోవడం కానీ, దాన్ని అడ్డుకోవటం కానీ, ఎదుర్కోవటం మనకి. మనలో ఉన్నటువంటి వాడు గొప్పోడు కాబట్టి అతని మీద ఎప్పుడైతే అతనికి ఛాన్స్ ఇచ్చామో ఆయనే మొత్తం అన్నీ కూడా చూసుకుంటాడు. లోకంలో వాడంతా కూడా ఏం చేస్తాడు అంటే మనసుని ఎప్పుడు కూడా కించపరచడం చూస్తాడు, నిన్ను ఇబ్బంది పెట్టడం చూస్తాడు, నిన్ను అవమానపాలు చేయడం చూస్తాడు, నువ్వు ఎందుకు పనికిరావులే అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. నీ తెలివితేటలు ఎందుకు పనికిరావులే, నీ కుటుంబం ఎందుకు పనికిరాదులే, నువ్వు సంపాదించింది ఎందుకు పనికిరాదులే, నువ్వు చేస్తున్నా కానీ ఇదంతా కూడా వేస్టే. ఎందుకంటే ఆనాడు అవ్వతోనే చెప్పాడు, ఇది నిజమా అని, ఇది నిజమా అని అంటాడు. ఫస్ట్ ఒక డౌట్ క్లియర్ చేస్తాడు. ఏదైనా సరే ఒక డౌట్ క్రియేట్ చేయడంలో వాడే సాటి, అనుకున్నది జరగకుండా ఉండేటట్లు అడ్డుపడడానికి వాడే సాటి, విజయం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనిషిని అపజయం పొందడానికి ప్రేరేపణ కలిగించినటువంటి విషయంలో వాడే సాటి. ఏదేమైనా అంతే. అందుకనే మనిషి చాలా భయంతో వణికిపోతుంటాడు, చాలా డౌట్తో వణికిపోతుంటాడు, చాలా మాటకి ఇబ్బంది పడిపోతుంటాడు. ఏదైనా పని చేయాల్సి అంటే చాలా అనుమానాలు, ఏమో అవుతుందో అవదో. అదంతా నిన్నెవరు, నీ మట్టుకు నువ్వు ఎవరు చేయమన్నారు నిన్ను? ప్రతీది కూడా ఒకరికి ఇవ్వాలన్నా, ఒకరికి చేయాలన్నా, ఒకరికి వెళ్ళాలన్నా, ఒక దానితో సంబంధం కలవాలన్నా, ఒక పని జరగాలన్నా సరే నీలో ఉన్నటువంటి వానితో కాంటాక్ట్ చేయి, మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడైనా, నిన్ను నడిపించే దేవుడైనా, నీ మీద ఆయన దృష్టి ఉంచి నీ చెయ్యి పట్టుకున్నటువంటి వాడు ఆయన, నిన్ను కడ వరకు కాపాడేటువంటి వాడు ఆయన. ఆయన మోగోడు కాదు, గుడ్డోడు కాదు, చెవిటోడు కాదు, గూనోడు కాదు. ఆయన మనసు ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు కాదు, దేవుడు ఒక ప్రక్క కరెక్టే, కానీ నీకు స్నేహంగా ఉన్నాడు ఆయన. నీకు అపురూపంగా నిన్ను చూసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన. ప్రతి క్షణం కూడా చెవులు 2 కూడా నీ వైపు పెడుతున్నాడు ఆయన. నువ్వేం అడుగుతావని చేసి మత్తయి సువార్త 7వ వాక్య ప్రకారంగా, యోహాను సువార్త 14వ వాక్య ప్రకారంగా, అడుగుడి నా నామంలో ఏది అడిగినా సరే నీకు దొరుకుతుంది, ఇవ్వబడుతుంది ఖచ్చితంగాను. నువ్వెందుకు
విచారంతో, బెంగతో, బెగులుతో, భయంతో వణుకుపోతూ ఉంటావు, ఆందోళన కలుగుతూ ఉంటావు. నో, నిన్ను అన్నిట్లోంచి కూడా విడుదల చేయడానికి కదా నేను వచ్చాను, అన్నిటికీ సహాయం చేయడానికే కదా నేను వచ్చాను. జరిగింది ఆగిపోయినటువంటి దాన్ని మరలా జరిగించడానికే కదా. నీ భారం నా మీద వెయ్యి, నేను చూసుకుంటాను. కీర్తనలు 55:22 ప్రకారం, సామెతలు 16:3 ప్రకారంగాను, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6, 7 వాక్యాల ప్రకారంగాను ఆయన మాట్లాడేటువంటి వాడు. ఆయన మనకి సపోర్టర్గా ఉన్నటువంటి వాడు. ఆయన నిత్యం మాట్లాడుతూ, నిత్యం పలుకుతూ ఉన్నట్టు, నిత్యం కాపాడుతున్నటువంటి వాడు ఆయన. మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, దేవదూతల్ని నీ ఇంటి దగ్గర పెడతాడు ఆయన. నీ కుటుంబానికి కాపుదల, నీతో పాటు మళ్ళీ పంపిస్తాడు దేవదూతల్ని. ఎందుకు? నీకు రాయి తగలకుండా, రక్తం రాకుండా నీ కాళ్ళని ఆయన ఎత్తుపట్టుకునేటట్లు వాటికి ఆర్డర్ చేస్తాడు. నీకు ఇచ్చినటువంటి భాగభాగ్యం దేవదూతలకు కూడా ఇవ్వలేదు. దేవదూతలు మనకు పనివారు. పైనుండి పడిపోయినటువంటి దేవదూతలు ఉన్నాయి కదా, అవి మనకు పనివారు. అవే కాకుండా ప్రత్యేకంగా కూడా మనకు దేవదూతలు ఇచ్చాడు ఆయన. ఎందుకు? మనం ఆత్మలో బాప్తిజం పొందుకున్నాము, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకున్నాము. నీళ్ల బాప్తిజమ్స్ అంటే లోకానికి తెలిసేటట్లు, ఆత్మలో బాప్తిజమ్స్ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల, శక్తి, ప్రభావం, నడిపింపు, ఆశీర్వాదం, దీవెన, ఆనందం, సంతోషం కొరకు, సక్సెస్ కొరకు, విజయం కొరకు, విడుదల కొరకు ఆత్మలోనే మనకు బాప్తిజం ఇచ్చాడు ఆయన, పరిశుద్ధాత్మ దేవుడు. దాన్ని బట్టి నువ్వు ధైర్యంతో ముందుకు సాగాలి. మాట్లాడు, నీలో ఉన్నవారితో మాట్లాడు, ముచ్చటించు. ప్రభా ఈరోజు నాతో మాట్లాడించేసి వాక్యం పట్టుకో. జీవగ్రంథం, జీవించే గ్రంథం ఇది. చనిపోయినటువంటి గ్రంథం కాదు, చచ్చిపోయిన గ్రంథం కాదు ఇది, జీవం లేని గ్రంథం కాదు ఇది. మనుషులు రాశారు కానీ వారి ఇష్ట ప్రకారంగా రాసినటువంటి గ్రంథం కాదు ఇది. పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా మనుషుల ద్వారా రాయించుకున్నాడు. ఎవరి కోసం? తన ప్రజల కోసం, తన పిల్లల కోసం. ఎక్కడైతే మరలా త్రోవ తప్పడిపోతారేమో, ఎక్కడైతే నరకానికి ఆహుతైపోతారేమో, ఎక్కడైతే పాపంలో శాపంలో మునిగిపోతారేమో, నా పిల్లలకి నేను సమాప్తం చేశాను. నేను వారి కన్నీరు తుడిచాను, నేను వారి కష్టాలని క్లియర్ చేశాను, నేను వారికి అవమానాల ఇబ్బందులు అన్నింటినీ కూడా క్లియర్ చేశాను. నేను వారి ఆసరాగా నేను వచ్చాను, వారికి వెన్నెదండుగా నేను వచ్చాను. నేను వారి చెయ్యి పట్టుకోవడం నేను వచ్చాను. నేను ఎప్పుడు నిద్రపోను. వారి వైపే నా దృష్టి, వారి వైపే నా మనసు, వారి వైపే నా చెవులు, వారి ప్రార్థన వైపు అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తాం అంటే లోకం వైపు చూస్తాము, మన వైపే చూసుకుంటాము, ఎందుకు పనికిరాం అనుకుంటాము, అపవాదికి అడ్డంగా దొరికిపోతాము. కాదు ప్రియులారా, మనం మార్చుకోవాలి మన ప్రార్థన చేసే విధానాన్ని, మార్చుకోవాలి మనం బైబిల్ చదివే విధానాన్ని, మార్చుకోవాలి మనం నడిచేటువంటి నడవడిక విధానాన్ని. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏది చేస్తున్నప్పటికీ, ఏమవుతున్నప్పుడు కూడాను నీలో ఎవరైతే ఉన్నారో వారిపైన నీ దృష్టి, ఏకాగ్రత, ఆలోచన విధానాన్ని నువ్వు పెట్టుకున్నప్పుడు ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి ప్రియులారా. మార్చేవాడు ఎవరు? లోపల ఉన్నటువంటి వాడు, నీకు జీవం పోసినటువంటి వాడు, ఊపిరిగా జీవిస్తూ ఉన్నటువంటి వాడు, జీవం కలిగిన దేవుడు నీకు స్నేహపూర్వకంగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు ఆయన, సలహాదారుడిగా ఉన్నాడు ఆయన, శక్తినిచ్చేవాడిగా ఉన్నాడు ఆయన. మనంతటా అయితే మనం ఏమి చేయలేము చెప్తున్నాం కదా, అది ఒప్పేసుకుంటున్నాం కదా. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఈ రోజున మనతోనే ఆయన నివసిస్తూ ఉన్నాడు. దేవదూతలకి అలాంటి ధన్యత ఇవ్వలేకపోయాడు ఆయన. మనుషులకు మనకే ఇచ్చాడు. ఏదైనా సరే మనం శాసిస్తే అది తల వంచాల్సిందే. మనం పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. ఎందుకు? మనం దేవుని యొక్క పిల్లలమై ఉన్నాం కాబట్టి. దేవునితో సమానంగా కాకపోయినా ఆయన పెద్ద ఆయన, మనం ఆయన రూపంలో పెట్టబడినటువంటి వారు చిన్న ఆయనగా మనం ఉన్నాం. మనకున్నటువంటి నోటి పవరు, కంటి చూపుల్లో పవరు, మన చేతుల్లో పవరు, మనం వేసుకున్నటువంటి వస్త్రాల్లో ఒక శక్తిని ఇవ్వడం జరిగింది ఆయన. ఎందుకు? పరమాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు నేను ధరించుకొని ఉన్నాం కాబట్టి, ఆ పరంధాముని యొక్క శక్తిని నువ్వు నేను ధరించుకొని ఉన్నాను కనుక. అందుకని నేను చేయి క్రియలు మీరును కూడా చేస్తారు, మీరు చేస్తారు. నేను ఎంత అధికారం పొందున్నానో, ఏమై ఉన్నానో, ఏ విధంగా నడుచుకున్నారో మీరు కూడా అదే విధంగా మీరు నడుచుకోగలరు. అదే శక్తిని మీరు పొందుకోగలరు. అదే ఆశీర్వాదం, దీవెన మీరు మనుషులకు ఇవ్వగలరు. చింతపడద్దు, బెంగపడద్దు, పెగిలి పడద్దు, భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు. ఎవరిని బట్టి? నన్ను బట్టి. ఎక్కడున్నాను నేను? నీలో ఉన్నాను నేను. యోహాను సువార్త 16:23-24
నా పేరిట నువ్వు ఏది అడిగిస్తారో నేను ఇస్తానంటున్నాడు. ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అంత భరోసా ఈ భూమి మీద ఇచ్చినటువంటి వారు ఎవరున్నారు? ఆయన తండ్రి కనుక, మనం పిల్లలం కనుక ఆ ప్రేమతో, ఆ బంధుత్వంతో, ఆ దయాదాక్షిణ్యంతో, ఆ కనికరంతో ఆయన మనకి అన్నిటిని కూడా శాంక్షన్ చేస్తాడు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు, భయపడద్దు, కృంగిపోవద్దు. ఈ కష్టం వచ్చింది కదా, ఈ అవమానం వచ్చింది కదా, ఈ ఇబ్బంది వచ్చింది కదా అని అంటే అది కలకాలం ఉండిపోదు. అది మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. నువ్వు గద్దిస్తే పోతుంది. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. కాబట్టి లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఎందుకంటే సమాప్తం చేస్తాడు ఆయన, అన్నీ ఫినిష్ చేస్తాడు ఆయన. మనకున్నటువంటి అవరోధాలు, ఆటంకాలు, అడ్డంకులు అన్నీ కూడా క్లియర్ చేస్తాడు ఆయన. అందుకని శుభం, సుఖం, క్షేమం, ఆనందం, సంతోషం, ఆహ్లాదం, ఆశీర్వాదం, దీవెన అన్నీ ఇవ్వటానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ మాటలు గొప్పవి. ఈ మాటలనే విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపచేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకోరని గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరి ప్రతి నెల మొదటి బుధవారం రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ఫా హోటల్ బ్యాక్ సైడ్ ఎస్పీజీ చర్చిలో నేను ఉంటాను. 10 నుంచి 2 వరకు ఉంటున్నాను. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. ప్రియులారా, మరి వచ్చే నెల భీమవరం 2వ బుధవారం అని చెప్పేసి అంటుంటారు కదా. మరి ఈ మీటింగ్స్ కొంచెం ఎక్కువ అవటం వల్ల ఈ బిజీ షెడ్యూల్లో మరి భీమవరం అన్నది నేను క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. దయతో క్షమించండి. మరలా దేవుడు ఎప్పుడైనా సమయం ఇచ్చినట్లయితే, అవకాశం ఇచ్చినట్లయితే మళ్ళీ మనం కలుసుకోవచ్చు. దేవుని స్తోత్రం కలండి కాక. భీమవరం విష్ణు కాలేజ్ రోడ్, క్రీస్తు లోదన్ చర్చ్ అని చెప్పేసి అంటుంటాను కదా. ఆ ప్రేయర్ మీటింగ్స్ అన్నవి లేదా ప్రేయర్ కాన్ఫరెన్స్ అన్నది లోదన్ చర్చ్లో వచ్చే నెల క్యాన్సిల్ చేస్తున్నాం. ఎందుకని అంటే మనకి ఈ పబ్లిక్ మీటింగ్స్ ఉండటం వల్ల. దేవుని స్తోత్రం కలండి కాక. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం అనౌన్స్మెంట్ చేసుకొని కలుసుకుందాం. సరేనా? ఏమనుకోవద్దు. మరి ప్రార్థన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మంచి కార్యాలు జరుగుతూనే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని రైట్ ప్రియులారా, మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మరి కుటుంబం కీర్తన అండ్ పాల్. కీర్తన అనేటువంటి అమ్మాయి తన భార్య కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రుగ్మతలతో, ఎన్నో దురాత్మ శక్తులతో, ప్రేతాత్మ శక్తులతో, చిల్లంగి చేతబడి శక్తులతో బాధపడుతున్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. అందుకని ఆ కృతజ్ఞత పూర్వకంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 4వ వాక్య ప్రకారంగాను తన భర్త పాల్ అనేటువంటి కుమారుడు ఈ సమర్పణ జరిగిస్తున్నది స్పాన్సర్ చేయడం జరిగింది. దేవదేవుడు ఆ కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించను గాక. ఏ వెలితి రాకుండా, ఏ కొరతలు లేకుండా సమృద్ధిని వారికి అనుగ్రహించను గాక. మంచి ఆరోగ్యం, మంచి శక్తి, మంచి బలం, మంచి శాంతి, సమాధానం వారికి అనుగ్రహింపండి గాక. అలాగే అప్పిచ్చేవారిగా నా కుటుంబం దీవించబడిన గాక. యేసు నామములో ఆమేన్. నిజం చెప్పాలంటే వారు పేదవారే అయినప్పుడు కూడా దేవుని యందు ఉన్నటువంటి ఆసక్తితో దేవుని యొక్క దీవెనల కొరకు ఎదురు చూసినటువంటి కుటుంబం. ప్రియులారా, ఆ కుటుంబం గురించి ప్రార్థన మనం చేద్దాం. ఓకేనా? రైట్. దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. రండి ప్రియులారా, ఇప్పుడు ఒక సాక్ష్యం మనం విందాం. దేవుని స్తోత్రం. అందరి నాకు వందనాలు. దేవుడు నా భార్య పట్ల ఒక అద్భుతం చేసిండు. తనకు వివాహం కానుకుంటే చేతబడి చిల్లని చేతి బాధపడుతున్నది. అయితే వివాహం అయిన తర్వాత అయినా చాలా రోజులు బాధపడ్డది. హాస్పిటల్కి వెళ్ళినా, మాంత్రికుల దగ్గరికి వెళ్ళినా కానీ అది పూర్తిగా విడుదల కాలేదు. అయితే మొన్న 2025 డిసెంబర్లో తనకు ఆ వేదన అనేది చాలా ఎక్కువైపోవడం వల్ల ఎస్ఎస్ఆర్ గారు, త్రిపురేశ్వర గారు దగ్గరికి పోయినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసిండు. గొప్ప విడుదల 1 అవర్లో దేవుడు విడుదల ఇచ్చేసిండు. మొత్తం చనిపోయే స్థితికి పోయిన మనిషి ఇప్పుడు బ్రతికింది, మంచి ఆరోగ్యం ఉంది. శాతపడి శిలాంగ చేతి నుంచి విడిపింపబడ్డది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. తను అంత పూర్తిగా మారిందంటే అవన్నీ నిలిపిపడదంటే చాలా సంతోషిస్తారు వాళ్ళందరూ. ఇక నా జీవితానికి వచ్చేసరికి నా పేరు పౌలు. అయితే నేను కండల వ్యాధులు బాధపడుతున్న 15 సంవత్సరాలు. అయితే యశ్వర దగ్గరికి మొన్న జనవరి నెల పోయినప్పుడు ఏంటంటే నాకు ప్రేర్ చేసిండు. ప్రేర్ చేసినప్పుడు కొద్దిగా గుండెల ఛాతీల నొప్పి, మళ్ళీ ఊపిరితిత్తుల నొప్పి, ఈ కండల వీపుల కాళ్ళ నొప్పి బాగుండేది. అయితే ఆ విపరీతమైన నొప్పి అనేది ఇప్పుడు కొద్దిగా నార్మల్కి వచ్చింది అనమాట. దేవుడు నా పట్ల, నా భార్య పట్ల ఒక అద్భుతం చేసిండు. అందరి మంది దేవునికి స్తోత్రం, మహిమకరం లేక యశ్వర ద్వారా ఈ అద్భుతాలు నా కుటుంబం.
దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమె రండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, జీవగల దేవ స్తోత్రాలు. నీ అద్భుతమైన నామాన్ని బట్టి లెక్కకు మించిన కృతజ్ఞత చెల్లిస్తాం ప్రభా. ఇంతవరకు నా తండ్రి ప్రభా నడిపించినందుకు వందనాలు దేవ. ఎవరెవరు ఏ ఆలోచన చేత, ఏ సమస్యల చేత, ఏ మరి ఇబ్బందులతో ఉన్నారో, బాధపడుతున్నారో వారందరికీ ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. వారు పట్టుకున్నటువంటి జలం, వారు పట్టుకున్నటువంటి తైలం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరలోకపు ఔషధంగా మారిపోవును గాక, పరలోకపు అగ్నితో నిండిపోవును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించండి నాయన, దీవించమని ప్రభు మా తండ్రి. అట్టి విధంగానే తండ్రి యేసుక్రీస్తు యొక్క నామంలో, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాల చేత, పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యొక్క రక్తంతో నిండిపోవును గాక. వాటిని ఎక్కడ అప్లై చేసినా, ఎవరిని మీద ప్రోక్షించినా, ఏ స్థలాల్లో ప్రోక్షించినా, ఎవరు సేవించినా గొప్ప విడుదల, గొప్ప కార్యం, మహత్కార్యం, సూచకార్యం జరుగునుగా కన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. సమస్త బలహీనతలు అన్నింటిలో వచ్చిన నీ ప్రజలు విడుదల పొందుకొందరు గాక. ఇల్లంతా నీ వెలుగుతో నిండిపోవును గాక, దీవెనలతో నిండిపోవును గాక. తండ్రి నీకు వందనాలయ్యా. మరొకసారి పౌలు గారి కుటుంబాన్ని, కీర్తన గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంతవరకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క హస్తాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆశీర్వదించండి తండ్రి. 30 దింతలు 60 దింతలు 60 దింతలు 100 దింతలుగా ఫలింప చేయండి తండ్రి. మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు చేసిన మీరు గొప్ప కార్యాలు బట్టి, గొప్ప అద్భుతమైనటువంటి, విశేషమైనటువంటి కార్యాలన్నిటి బట్టి లెక్కకు మించిన కృతజ్ఞత స్థుతులతో మా ప్రార్థన విజ్ఞాపన సమర్పించాడు వేడుకను పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధం తిరిగి దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరుగు వారికి, పొరుగు వారికి అందరికీ కూడా క్షేమాన్నిచ్చి, భద్రతనిచ్చి, ఆశీర్వదించి, గొప్ప కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.